ఇక్కడ గంగానమ్మ జాతర వచ్చి పోతవరం ఇది 36 ఇయర్స్కి ఒకసారి అయితే జరుగుతుందంట. ఈరోజు ఈవెంట్ వచ్చేసి ఏదో జబర్దస్త్ టీం వస్తుందని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అయితే మొత్తం అందరూ దాదాపు 8 ఆ టైంకి అయితే మొత్తం ఇక్కడ బారికేడ్స్ పెట్టారు కదా, ఆ టైంకి మొత్తం అందరూ కూర్చునిపోయి ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేది 10కి ఆ టైంకి అయితే వస్తారు. ఇదంతా పోతవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్కి చెందిన విలేజ్ ఇదైతే. అలాగే వెళ్ళేది కవర్ చేసుకుని వద్దాం. సో 36 ఇయర్స్కి ఒకసారి అంటే మరి ఆల్మోస్ట్ మొన్న లాస్ట్ టైం చూసిన జాతర కన్నా ఇదైతే చాలా పెద్దగా ఉంది. సో లాస్ట్ టైం చూసింది అయితే కొంచెం చిన్నది. సో మొత్తం ఎగ్జిబిషన్ టైప్ అయితే పెట్టుకుంటారు. దాదాపు ఈ జాతర ఎస్టిమేషన్ వచ్చేసి 5 కోట్లు 4 కోట్లు అంట. 14 రోజులు అయితే వస్తున్న 15 రోజుల నుంచి అయితే చేస్తున్నారు. ఈ 15కి అయితే అయిపోద్ది. ఇది అటు రోడ్ సైడ్ అయితే కోయిలగూడెం వెళ్ళద్ది, ఇటు అయితే నల్లజర్లు వచ్చే రోడ్డు అంతా. ఈ లోపలికి వెళ్ళారు కదా, వీళ్ళకైతే ఎంట్రీ పాస్ అయితే ఉండాలంట. మరి లోపల కూడా ఒకటి చెప్పారు. సో నైట్ టైం అయితే హడావిడి మామూలుగా ఉండదు. మొత్తం ఓపెన్ ఏరియా. ఈ బిజినెస్ అన్నీ కమిటీ వాళ్ళతో మాట్లాడుకొని షాప్లో అయితే అరేంజ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ బండ్లు కానించి ప్రతిదీ జెయింట్ వీల్తో సహా మొత్తం ఈ ల్యాండ్ మొత్తం అలా అయితే చేసుకోవాలి. ముందే బుక్ చేసుకుంటే ఐస్ క్రీమ్లు గట్టా ఉన్నాయి కదా, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అయితే మనము పెట్టుకోవచ్చు మ్యాక్సిమం. మళ్ళీ ఇలాంటి జాతర చూడాలంటే ఆఫ్టర్ 36 ఇయర్స్ తర్వాతే ఇలాంటి జాతర మళ్ళీ చూడగలం. మళ్ళీ ఇలా చేయడానికి కూడా ఉండదు. అంటే వాళ్ళు తరతరాలు చెప్పుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళు అయితే కమిటీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇదంతా ఎగ్జిబిషన్ సంబంధించి. సో చాలా అయితే యాక్టివిటీస్ పెట్టారు. జెయింట్ వీల్ అయితే 2, ఇక అటేమో పడవ, బ్రేక్ డ్యాన్స్, పిల్లలు ఆడుకొని ఎక్కువగా ఉన్నాయి. ఇది మినీ ట్రైన్. సో ఈ చుట్టుపక్కల దాదాపు 10 నుంచి 15 గ్రామాల దాకా ఉంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా నైట్ రాగానే ఇలా ఈవెంట్ అయితే ఇలాగ స్టార్ట్ చేస్తారు. సో ఇదంతా ఈవెంట్ అన్నమాట. సో మ్యాక్సిమం దీంట్లో నేను గమనించింది ఏంటంటే ఎక్కడైనా కొట్లు పెట్టారు కానీ తినే ఐటమ్స్ మాత్రం ఐస్ క్రీమ్లు గట్రా ఉన్నాయి అండ్ పుచ్చకాయ జ్యూస్ లాంటివి ఉన్నాయి. కానీ ఎక్కడ నాన్ వెజ్ ఐటమ్ అయితే లేదు. ఈ 15 డేస్ మాత్రం ఈ ఊళ్ళో నాన్ వెజ్ అనేది అయితే వండరంట. సో ప్లేయింగ్ గేమ్స్ సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునేవి మోస్ట్లీ ఎక్కువైతే అట్రాక్షన్గా అయితే పెట్టారు. అండ్ అదైతే స్టార్ట్ అయింది మరి. సో ఎంతసేపు అయినా ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వాలా. సో చాలా టైం అయితే అయింది. బట్ 10 ఆ టైంకి అయితే స్టార్ట్ అవ్వచ్చు.
అంతసేపు అయితే మనం ఉండలేం, జనాలు అయితే వచ్చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఊరు మొత్తం చూపించి జాయిగా అయితే బయలుదేరుతాం. 36 ఇయర్స్కి ఒక్కసారి జరిగే ఈవెంట్ అంట ఇది. హ్యాండిక్రాఫ్ట్ మేడ్స్ అవి అయితే. సో ఇదంతా జాతరకు వచ్చే ఎంట్రన్స్ ఇది. సో మనం ఇందాక చూసింది అయితే స్టార్టింగ్ స్టేజ్, అంటే ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేసేది ఆ ప్రదేశమే. సో ఈ ఎంట్రన్స్ నుంచి మనకి ఊరు మొత్తం లైటింగ్స్ అయితే ఎక్కువ పెట్టారు. అండ్ ఈవినింగ్ అయితేనే ఇక్కడ మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. అందరూ ఫ్రెష్గా వచ్చి ఈవెంట్ని చూడటానికి. అండ్ ఇక్కడ డైలీ రోజుకో ఈవెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ చెప్పా కదా 3 crores ఎస్టిమేషన్ అని ప్రతి దానికి. సో అందు గురించి ఈ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఈ ఊరు స్టార్టింగ్ నుంచి మనకి షాప్లే ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు జనాలు చూసుకుంటే అర్థమవుతుంది మీకు ఎంతమంది వస్తున్నారంటే. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు అండ్ వీళ్ళ రిలేటివ్స్ అండ్ చుట్టాల వాళ్ళ జాతర అంటే ఫ్యామిలీస్తో వస్తారు కదా, ఆల్మోస్ట్ అందరూ వస్తారు. సో మేము బైక్ పార్క్ చేసిందేమో ఎంట్రన్స్లో, ఇదంతా ఎంట్రన్స్కి వెళ్ళే రోడ్డు. సో ఈ 15 రోజులు దాదాపు ఎప్పటి నుంచో వర్క్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఈ 15 రోజుల నుంచి ఇంకా ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఈవెంట్స్ వల్ల ఈ కలరింగ్స్ అన్నీ ఊళ్ళోనే ఉంటాయి ఎక్కువ. ఈ పోలీసులు కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే మ్యాక్సిమం పోలీసులతో ఎక్కువ ఉండాలి. ఇదంతా వచ్చేసి మన స్టేజ్ దగ్గరికి వెళ్ళాం కదా, అది అంతా బయటకు వచ్చేసేది ఇదంతా పార్కింగ్ ఏరియా. మ్యాక్సిమం ఈవెంట్ మొత్తం బాగానే కండక్ట్ చేస్తున్నారు, రోజుకి ఒక ప్రోగ్రామ్ కింద. సో అందరూ ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామం నుంచి దాదాపు ఒక 10 నుంచి 20 గ్రామాల దాకా ఈ ఊరు చుట్టుపక్కల వాళ్ళే ఉంటారు. అండ్ ఇదంతా అయితే వీళ్ళ 35-36 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే జాతర, అంటే గంగాలమ్మ తల్లి జాతర. అండ్ గురువారం అయితే 15వ తారీఖున అయితే మొత్తం ఈవెంట్కి సంబంధించి ప్రతిదీని భోజనాలు అయితే మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే పెట్టుకుంటారు చెప్పిన టైం నుంచి. అడవిడిగా ఇంకా ఇప్పుడే వస్తున్నారు. సో ఈ బారు జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. మేమైతే బయలుదేరిపోయాం. హైదరాబాద్ వచ్చే టైం వరకు అయితే ఎగ్జాక్ట్గా మేము ఉండలేము ఇంకా. అది ఎప్పుడో 10:30కి ఆ టైంకి స్టార్ట్ చేస్తారు ఈవెంట్. మనం అంత టైం వేస్ట్ చేయలేం, వచ్చామా వెళ్ళిపోయామా చూసామా అన్నట్టు ఉండాలి. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ అన్ని కలర్ఫుల్గా ఉంది. సో ఊరు మొత్తం లైటింగ్తో ఉంటుంది ఈ 15 రోజులు. సో మళ్ళీ ఇలా ఈవెంట్స్ చూడాలంటే మీకు దాదాపు 36 సంవత్సరాలు పట్టింది. ఇలా కలర్ఫుల్గా మన పోతవారాన్ని చూడాలి అనుకుంటే దాదాపు మళ్ళీ 35-36 సంవత్సరాల లోపు అయితే పట్టిద్ది. ఈదికి మీకు లైటింగ్సే కనిపిస్తాయి. డే టైం వచ్చాం, బట్ నైట్ టైం అయితే ఎంత కలరింగ్ ఉంటుందని అయితే తీసుకుంటున్నాం. అందుకే మనకి కూడా జాతరలు అంటే చాలా ఇంట్రెస్ట్. మళ్ళీ ఇక్కడికి భోజనానికి వచ్చే వాక్ కూడా ఒకటి కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్. ఈ స్ట్రీట్స్ కూడా చూపించరు. ఇక మన ఛానల్లోనే ఫస్ట్ వీడియో ఈ పోతవరం జాతర అయితే ఉంటుంది. ఇటు మెయిన్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్ మీరు రైట్ సైడ్ తీసుకుంటే కోయిలగూడెం జంగారెడ్డిగూడెం, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ రోడ్డు అయితే మీకు కోయిలగూడెం వెళ్ళే రోడ్డు. సో అండ్ ఈ రోడ్డు చూసుకుంటే
ఖచ్చితంగా మనం నల్లజర్ల తాడేపల్లిగూడెం రోడ్ అయితే ఇది చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. సో మ్యాక్సిమం మొత్తం అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. మొత్తం ఇదంతా కలరే, లైటింగ్ కలర్స్. నైటే ఎఫెక్ట్ అటు సైడ్ చూపిస్తే ఇంకా బాగుండేది. ఇంక మేము వెళ్ళిపోయే రూట్ ఇదే కాబట్టి ఇంకే ఇది చూపిస్తాం. కానీ ఒకటి ఇక్కడ నాన్ వెజ్ అనేది 20 days నుంచి ఏం తినట్లేదు. షాప్స్ కూడా అక్కడ నాన్ వెజ్కి సంబంధించినవి అయితే ఏమీ లేవు, అండ్ వెజ్కి సంబంధించినవి అయితే పెట్టారు. ఎంత కలర్ఫుల్గా ఉందో పోతవరం. ఎక్సలెంట్. ఇది ఎప్పటికీ రావేది, మళ్ళీ 36 సంవత్సరాల తర్వాత వస్తుంది. అది ఎంట్రీ ఆర్చ్ ఇది అండ్ జాతరకి. ఎందుకు అన్ని బండి సో అక్కడితో లైటింగ్ అయితే ఎండ్ అయింది. ఇది ఇంకా ఊరి చివరి ఇదంతా. ఇక్కడైతే ఫ్లెక్సీలు మాత్రం ఉన్నాయి. ఇంక ఊరికి ఎటువంటి లైటింగ్ అయితే లేదే. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు పొలిమేర వరకు లైటింగ్ ఉంటుంది. అండ్ ఇది పొలిమేర బయట కాబట్టి ఇంకా ఉండదు. ఇది ఎర్ర కాలువ, నైట్ మీకు కాలువ కనబడుతుంది. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తున్నా. చూసి ఎంజాయ్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం